అందరికీ నమస్కారం అండి. నేను మీ జెడ్పీటీసీ దువ్వాడ వాణి. ఈరోజు ఇప్పుడే మనం ప్రెస్ మీట్లో అచ్చెన్నాయుడు గారి మాటలు విన్నాము. వైఎస్ఆర్ పార్టీ వ్యక్తులుగా వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి, లీడర్కి ఒక సంస్కారం ఉంది కాబట్టి మేము ఆయన ఆడిన మాటలకి ఘాటుగా విమర్శించకన్నా గౌరవంతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడారని మేము అంత విజ్ఞత లేని మాటలు మేము ఆడలేం, ఆడకూడదు కూడా. ప్రజలు గమనిస్తున్నారు అన్నీ కూడా, ఎవరేం చేస్తున్నారా, ఎవరి పద్ధతి ఎలాగుందా అనేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానీకం అబ్జర్వ్ చేస్తుంది. ఈరోజు అచ్చెన్నాయుడు గారు అంటున్నారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రానికి, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేశారనేది ఈరోజు ఆయన చెప్తున్నారు. అచ్చెన్నాయుడు గారికి ఒకటే మాట నేను అడుగుతున్నాను స్ట్రైట్గా, ఎవరండి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు? మీరు నిజంగా గెలిచారనుకుంటున్నారా? కేవలం ఒక ఓట్ ట్యాంపరింగ్తో కూటమి ప్రభుత్వం అని కలిసి ఈరోజు 164 సీట్లు మీరు అధికారంలోకి వచ్చారు. కానీ నిజంగా ప్రజా అభిమానంతో కానీ, ప్రజలు వేసిన ఓటులతో కానీ ఈరోజు మీరు అధికారంలోకి రాలేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి అనేది తెలిసింది. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి, అన్ని రకాల డెవలప్మెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ షార్ట్ 5 yearsలో ఆయన ఎంత చేయాలో అంత చేశారు. కరోనా 2 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా ఆ 2 సంవత్సరాలు ప్రజల క్షేమం, ఆరోగ్యం అన్నీ చూసుకుంటూ ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఇది చేయకన్నా, అట్లానే అభివృద్ధిని నిర్లక్ష్యం చేయకన్నా మరి ఆయన 5 సంవత్సరాలు కూడా కొనసాగించడం జరిగింది. దురదృష్టం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావకపోవడం. నిజంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 100 సంవత్సరాలు ఎవరూ చేయని అభివృద్ధి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుండే వాళ్ళు అనేది మేము గర్వంగా చెప్తున్నాం. మరి పెద్ద నాయకులకు చాలామందికి విమర్శిస్తున్నారు అచ్చెన్నాయుడు గారు. ఏమంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనుకుండి, సత్యబాబు గారు, చాలామంది పెద్దలు జగనన్న వెనుకుండి సైకోలు అయిపోయారు అంటున్నారు. నిజమండి? సైకోలు అయిపోయారా? మీరు సైకోలా, మేము సైకోలా? ఏమండి, ఎన్టీ రామారావు గారు ఏమన్నారు మీ అందరికి గుర్తుందా? మీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి మీ అందరికీ డబ్బులు ఇచ్చి కొని ఈరోజు చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆ రోజే ఎన్టీ రామారావు గారు చెప్పారు క్లియర్గా, నా అల్లుడికి నమ్మకండి, ఆయన మంచి ఆయన కాదు, నాకే మోసం చేశాడు అని ఆ రోజు ఏడ్చుకుంటూ సీనియర్ ఎన్టీ రామారావు గారు చెప్పారు. అవన్నీ మర్చిపోయారా? మీరు మర్చిపోయి ఉండొచ్చు. ప్రజల గుండెల్లో ఈ రోజుకి ఎన్టీ రామారావుకి మోసం చేసే నాయకుడిగానే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది కూడా అచ్చెన్నాయుడు గారికి మేము గుర్తు చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే చాలామంది రాష్ట్రంలో ప్రజలు దేవుడిలాగా ఈరోజు కూడా ఫోటోలు పెట్టి దేవుడి గదిలో ఆయన వల్లే ఈరోజు మేము సంతోషంగా ఉన్నామనేది చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా అట్లానే ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా మేము ఓట్లేసాం, ఎక్కడికి వెళ్ళిపోయి ఎలాగ మోసం అయిపోయామని ఈరోజు పేద ప్రజలు బాధపడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి తెలుసుకోండి. మీరు తెలుసుకోరు. ఎందుకంటే తెలుసుకోరు, మీకు ఒక ధైర్యం ఉంది. మళ్ళీ ఓట్ ట్యాంపరింగ్తో మేము అధికారంలోకి రావచ్చని ఒక మోసపూరితమైన ఆలోచనతో మీరు వెళ్తున్నారు. కాబట్టి ప్రజల తాలూకా మనసు కానీ, ప్రజల తాలూకా ఆలోచనలు కానీ మీకు అనవసరం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయండి. అట్లానే 2029లో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి. మీ నిజస్వరూపమేటో ఖచ్చితంగా ప్రజలు బయటపెడతారు. మీరు అంటున్నారు అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్నీ కూడా ఇచ్చేస్తున్నామని. ఎవరికి ఇస్తున్నారండి?
తెలుగుదేశం కార్యకర్తలకు ఇస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు అడగండి, నిజంగా అందరు ప్రజలకి సంక్షేమం అందిపోతుందా? అన్ని గ్రామాలు అభివృద్ధి చెందిపోతున్నాయా? అన్ని దగ్గర ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు అన్ని మాటలతో చేసేస్తున్నారా? ఎక్కడా లేదు. టెక్కలి నియోజకవర్గం వరకు కేవలం రోడ్లకే తప్ప ఏ ఒక్క అభివృద్ధి కూడా చెందలేదనేది కూడా మేము గట్టిగా చెప్పగలం. నిన్న కాకన్నా మొన్న పోర్ట్ అయ్యింది. పోర్టు కార్యక్రమంలో మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టే మాకు పోర్టుకు పర్మిషన్ ఇవ్వలేకపోయారు. మేము పోర్టుకు వెళ్ళుంటే మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎంత అభివృద్ధి చేశారు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి అయిందనేది చూపించడానికి మీకు ధైర్యం లేకే మీరు పోర్టుకి పర్మిషన్ ఇవ్వలేకపోయారు. ఈరోజు అబద్ధాలు చెప్తున్నారు. మీరు పోర్టుకి పర్మిషన్ ఇచ్చాం, 40 మందికి ఇచ్చాం, మీరు వెళ్ళలేపారు అంటున్నారు. మీరు నిజంగా పోర్టుకి పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు పోర్టుకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ అసలు రూపం బయటపడి ఉండేదని మీకు తెలియజేస్తున్నాను. మీ కుటుంబం నేటికి 30-40 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో మీరు అధికారంలో ఉండి మీరు శాశ్వతమైన ప్రాజెక్టు ఈ నియోజకవర్గానికి ఏం తెచ్చారని కూడా మేము గట్టిగా అడుగుతున్నాం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నియోజకవర్గానికి పోర్టు తేగలిసాం. అంతేకాకుండా మీరు ఇప్పటికీ పోర్టు వచ్చిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి చేయలేదు సరికదా. ఈరోజు రైతుల తాలూకు భూములు కూడా మీరు కాజేయాలని చూస్తున్నారు. బినామీ పేరులతో ల్యాండ్ సీలింగ్ రూపాన రైతులకు ఇబ్బంది పెడుతూ దగ్గర టెక్కలి మండలంలో 16,000 ఎకరాలు పైచిలకు మీరు రైతుల తాలూకు భూముల్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. డ్రోన్ సర్వే ద్వారా 16,000 నుండి 36,000 ఎకరాల వరకు మీరు సర్వే చేసి తద్వారా కంపెనీలకు ఇవ్వాలని, తక్కువ రేటుకి జనాల దగ్గర భూములు లాక్కొని ఎక్కువ రేట్లకి కంపెనీలకు ఇవ్వాలని, తద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా మీరు చూస్తున్నారు. మీరా ప్రజల కోసం మాట్లాడుతున్నారు, మీరా అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు మీకు తెలీదా? మీరా జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు వాళ్ళ చిన్నాన్న అని చెప్తున్నారు. మీరేంటయ్యా చేశారు? మీరు చేసిన పనులేటయ్యా? మీ చిన్నాన్న కొడుకుని గింజరా బుజ్జిని మీరు చంపలేదా? మీ కుటుంబం వల్ల ఇంట్లో కూర్చొని నరకలేదా? ఈరోజు ఆ కేసుని మీరు మాఫీ చేశారు. మీరు ఒక నిజాయితీ పరుల్లాగా మీరు మాట్లాడుతున్నారు, మీరెంతో మంచి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. కేవలం రిగ్గింగుల ద్వారా మీరు గెలిచిన నాయకులే తప్ప మీరు ఎక్కడ కూడా ప్రజా అభిమానంతో గెలిచిన నాయకులు కాదని మీకు ఈరోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అభివృద్ధి కోసం మీరు మాట్లాడుతున్నారు. ఏం అభివృద్ధి చేశారు? అమరావతిలో మీరు అభివృద్ధి చేశారా? అమరావతిలో మీరు చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం, అమరావతిలో మీరు చేస్తుంది దోపిడీ, అమరావతిలో మీ సొంత అభివృద్ధిని చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్రానికి ఒక క్యాపిటల్ రావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఒక మంచి ఆలోచనతో మీరు అమరావతిని తీసుకు వెళ్ళడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, మావిగన్గా మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది మీరు చేస్తే తక్కువ టైంలో గవర్నమెంట్ ల్యాండ్స్తో మనం ఎక్కువ అభివృద్ధి చేయొచ్చు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సలహా ఇచ్చారు. కానీ దాన్ని మీరు వేరే కోణంలో తీసుకొని వెళ్తూ ఒక దీనిలాగా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అడుగుతున్నాం. ఈరోజు నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంటరీ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు. ఢిల్లీ లాంటి ఏరియాలో స్క్వేర్ ఫీట్కి 4,000 తీసుకుంటుంటే ఇక్కడ అమరావతిలో 12,000 తీసుకుంటున్నారు. రిమైనింగ్ 8,000 ఆ కన్స్ట్రక్షన్ యూస్ చేస్తున్న అమౌంట్ ఎటు వెళ్తుందని కూడా ఆయన మిథున్ రెడ్డి గారు డైరెక్ట్గా పార్లమెంటరీలో క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది. మీరెక్కడ కూడా అమరావతి చేయరు, అమరావతి అభివృద్ధి కావాలని కూడా మీరు కోరుకోవడం లేదు. అలానే మీరు కోరుకుంటే అట్లాంటి ప్లేస్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోరు. కేవలం క్యాపిటల్ని చూపిస్తూ మీరు వ్యక్తిగత అభివృద్ధి చేసుకుంటున్నారు. అంతేకాకుండా మీరు ఇంకొక మాట ఆడుతున్నారు, కులాల కోసం మాట్లాడుతున్నారు. మీరేమంటున్నారండి? పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని మీ మనుషుల చేత మీరు అనిపిస్తున్నారు. ఎవరండి కులాల కోసం మాట్లాడుతుంది? మీరు కులాల కోసం మాట్లాడుకుంటున్నారు. మీరు తప్పుడు ఆలోచనలతో మీరు వెళ్తున్నారు, కులాహంకారంతో వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఏ రోజైనా ప్రజల పట్ల మంచి అభిప్రాయం ఉందా? మహిళల పట్ల,
మంచి అభిప్రాయం ఉందా? మహిళల పట్ల మంచి గౌరవం ఉంటే ఈరోజు రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ ఆడిన మాటలేంటి? దాన్ని ఖండించరా? దాన్ని కూటమి ప్రభుత్వం కేసులు పెట్టరా? ఆయన మీద యాక్షన్ తీసుకోరా? తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆయన్ని సమర్థిస్తుంది. రాధాకృష్ణ చాలా దారుణంగా వైఎస్ఆర్ పార్టీ తాలూకా కార్యకర్తలు నాయకుల తాలూకా భార్యల్ని అక్కజెల్లెల కింద ఆలోచించి వాళ్ళకి వేరే వ్యక్తుల దగ్గరికి పంపించడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిద్ధమని చెప్పేసి ఒక వినలేని మాటలు రాధాకృష్ణ ఆడుతుంటే ఆయన మీద ఎట్లాంటి కేసు ఫైల్ చేయలేదు సరికదా? తిరిగి ఆయనకి వెనకేసుకొని వస్తుంది కూటమి ప్రభుత్వం. తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు అంటారు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎస్సీ కులంలోనే ఎప్పుడైనా పుట్టాలని ఏ వ్యక్తి అయినా కోరుకుంటారని ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ప్లస్ ఏ అత్తైనా ఏ కోడలికి ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటుందని ఈ ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వీళ్ళక మహిళల పట్ల గౌరవం, వీళ్ళక కులాల పట్ల గౌరవం, వీళ్ళక ప్రజల పట్ల గౌరవం, వీళ్ళకి ఎట్లాంటి గౌరవాలు లేవు, ఎట్లాంటి అభిమానాలు లేవు. దురదృష్టం మనకేంటి అని అంటే ఇట్లాంటి నాయకులు రాష్ట్రానికి పరిపాలించడం అనేది ప్రజల తాలూకు దురదృష్టం. వీళ్ళంటారు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అశాంతి చేస్తున్నారు. అశాంతి చేసింది చంద్రబాబు నాయుడు గారి టీం, చంద్రబాబు నాయుడు గారు వెనుకుండే మంత్రులు, చంద్రబాబు నాయుడు వెనుకుండే సీనియర్ నాయకులు, వీళ్ళు అశాంతి చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉండే నాయకులకి మీరు అంటారా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు మంచితనం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మంచి ఆలోచనగా ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి తాలూకు మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనలు ఒక పేద ప్రజల కోసం, ఒక కుటుంబ వ్యవస్థ కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టే ఈరోజు మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు. లేదు అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు తలుచుకుంటే మీరు మీ నియోజకవర్గాల్లో కూడా ఉండలేరని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఈ మాటలు అచ్చెన్నాయుడు గారు వెనక్కి తీసుకోకపోతే సరైన గుణపాఠం రానున్న రోజుల్లో ప్రజలు చూపిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.